దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని మనము ఆరాధిస్తాం. చూడండి, వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుంటాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మళ్ళా చదువుతాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. రెండవదిగా పేతురు పత్రిక 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుకుంటాం. 2 పేతురు 3:18. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రింగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ దినము ప్రభుదినంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లు మీ పిల్లలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరిని చిత్తపరుసము. వాక్యం ద్వారా మాతో మాట్లాడము, చదవబడిన భాగం ద్వారాను ఇంకా అనేక విషయాల ద్వారా మాతో మాట్లాడి నిన్ను ఆరాధించినట్లు మమ్మల్ని చిత్తపరచండి, సహాయం చేయండి, తోడుగా ఉండము. ప్రభువా, నీ కార్యములు జరిగించుకునము. నీ పిల్లలు వాక్యం విని ఆరాధించినట్లుగా వారికి వినగల చెవి, గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరు దయచేయండి. మీ దాసునిగా నన్ను వాక్య వెలుగులు నిలవబెట్టి నన్ను బలపరిచి మీ మాటలు వెల్లడిపరచునట్లు సహాయం చేయండి. ఇంకా రావాల్సిన నీ ప్రజలు మరి సకాలంలో చేరుకోవడానికి సాయం చేయండి. మహిమ, ఘనత, స్తుతి మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో 15 యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని. కనుక ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మనము బహుగా ఫలించుట అనే అనుభవము మనం కలిగిన వారుగా ఉండటం అనేది దేవునికి మహిమను తెచ్చేదిగా ఉంటుంది. మనం బహుగా ఫలించుట అనే అనుభవంలో దేవుణ్ణి మహిమపరచగలిగిన వారంగా మనం ఉంటాం. అంతేకాదు, ఆయన శిష్యులుగా మనము చేయబడిన ఆ ధన్యత కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, మనము బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ కలిగేదిగా ఉంటుంది. మన జీవితాల్లో దేవునికి మహిమ తీసుకొచ్చేవారుగా మనం ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. అందుకని దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో మానవుడు ఎందుకొరకు నిర్మాణం చేయబడినాడో అక్కడ రాయబడింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగు చేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే.
నా మహిమ నిమిత్తము నేను వారిని పుట్టించాను. కనుక మానవుడు ఎందుకు మరి లోకంలో పుడతా వచ్చాడంటే దేవుణ్ణి మహిమపరిచేటువంటి వాడుగా ఉండుట కొరకై దేవుడు మానవుణ్ణి లోకంలో పుట్టించాడు. మానవుణ్ణి లోకంలో నిర్మించిన కారణమే అది, దేవుణ్ణి మహిమపరిచేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కూడా ఇదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. కనుక మన జీవితంలో మనం ఎంతగా ఫలించేటువంటి వారంగా ఉంటామో అప్పుడు దేవుడు మహిమపరచబడుతున్నాడు అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం దేవుని మహిమ పరచాలంటే, దేవుడు మహిమపరచబడాలంటే మన ద్వారా ఖచ్చితంగా మనం ఫలించేటువంటి వారంగా మనము ఉండాలి. మనం ఫలభరితమైన లేదా ఫలించేటువంటి జీవితము మనం జీవించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది, ఆయనకు తగిన ఘనత మనము తెచ్చుకొచ్చే వారంగా ఉంటాం. కాబట్టి చూడండి, తప్పనిసరిగా ఫలించుట అనే అనుభవము మనకు చాలా అవసరంగా ఉంది. దేవుడిని ఆరాధించేటువంటి వారు అలాంటి ఫలించిన అనుభవంలో ఉండేవారుగా వారు ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. కనుక మన జీవితంలో ఎలాంటి అనుభవంలో మనం ఫలించగలుగుతాము అనంటే మరి కొన్ని అనుభవాలు దేవుని వాక్యంలో మనం తెలుసుకోవలసిన వారంగా ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలోని 5వ వచనంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. కనుక ఇక్కడ మొట్టమొదటిగా మనం ఎలాంటి అనుభవంలో ఫలించగలుగుతాము అనంటే, అలాంటి ఫలించగలిగిన అనుభవంలో దేవునికి మహిమను మనం ఎప్పుడు తీసుకురాగలుగుతామంటే, ఇక్కడ ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించు. కనుక ప్రభు అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను వాని యందును నిలిచియుందును, వాడే ఫలించేవాడుగా ఉంటాడు. కనుక ఎవరైతే యేసు ప్రభు నందు నిలిచి ఉంటారో, లేకపోతే ఎవరు ఎందైతే యేసు ప్రభు నిలిచి ఉంటాడో అలాంటి వారే ఫలించేటువంటి వారుగా వారు ఉంటారు. వారి జీవితం ఫలించేది, ఫలభరితమైన జీవితం. కనుక అలాంటి వాళ్ళు దేవునికి మహిమను తీసుకొస్తారు. అందుకని అన్నాడు ఆయన, ఏమన్నాడంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక మీరు ఫలించిన వారుగా ఉంటే నాకు మహిమ వచ్చేదిగా ఉంటుందని. అందుకే చూడండి, ఒక మాట కూడా వ్రాయబడింది 6వ వచనంలో, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగెవలే బయట పారవేయబడి ఎండిపోవును. చూసారా, ఎవరైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే ఎండిపోయి బయట పారవేయబడి ఎండిపోవును. కాబట్టి ఫలించినటువంటి వాళ్ళు ఎండిపోయేటువంటి వారుగా ఉంటారు, వారు బయట పారవేయబడే వారు ఉంటారు, వారు ఎండిపోయినటువంటి వారుగా ఉంటారు. తర్వాత మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. పనికిరాని తీగలు అలాగ బయట పారవేయబడి ఎండిపోయి కాల్చివేయబడేగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళ ద్వారా దేవునికి మహిమ రాదు. ఏ విధంగా ఫలించినటువంటి వాళ్ళ ద్వారా దేవునికి మహిమ రాదు. ఫలించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోయిన వాడుగా ఉంటాడు. రెండోది, అగ్ని చేత మనుషులు వానిని కాల్చివేస్తారు. అంతే రాయబడింది కదా 6వ వచనం చివరిలో, అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అని. కాబట్టి చూడండి, మొదటిదిగా మనం ఎలా ఫలించగలుగుతాము అనంటే యేసు ప్రభు నందుండుట ద్వారా, లేదా యేసు ప్రభు మన నందుండుట ద్వారానే మనం ఫలించగలుగుతాం. అంటే ఇక్కడ ఏం చూపిస్తుందంటే, దేవునితో లేకపోతే ఆయన కుమారునితో సహవాసం, దేవునితో సహవాసం, ఆయన కుమారునితో సహవాసం. అంటే మన యందు ఆయన యందు మనం నిలిచి ఉండడం దేని చూపిస్తూ ఉందంటే, ఆయనతో మనకు సహవాసం. ఈ సహవాసం యొక్క అనుభవంలోనే మనం ఫలించగలుగుతాం. అందుకే అన్నాడు పైన మాటల్లో,
2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. కాబట్టి ఇక్కడ ఫలింపని తీగను తీసివేస్తాడు. ఫలింపని తీగ తీసివేయబడి పారవేయబడతా ఉంది, ఎండిపోయేదిగా ఉంటా ఉంది, కాలిపోయేదిగా ఉంటా ఉంది. దేవునికి మహిమను తీసుకురాలేని ఒక తీగ లేదా ఒక వ్యక్తి దేవునికి మహిమను తీసుకురాలేనటువంటి పరిస్థితిలో బయట పారవేయబడేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. కనుక ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, ఎవరు యందు ఆయన నిలిచి ఉంటాడో వాళ్ళే ఫలించేవారు, వారే దేవునికి మహిమ తీసుకొస్తారు. ఈ దినాల్లో ఇలాంటి అనుభవం మనకు కలిగి ఉండాలని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? యేసు ప్రభు మన యందు ఆయన యందు మనం ఉండాలనే విషయాన్ని కోరుతూ ఉన్నాడు. చూడండి, మన యందు ఆయన ఉండాలని ఆయన మన కొరకు ఏం చేస్తూ వచ్చినాడంటే కలువరి చిలువలో ప్రాణం పెడుతూ వచ్చినాడు. కలువరి చిలువలో ఆయన తన యొక్క రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు. ఆయన కాళ్లలో చేతుల్లో మేకులు కొట్టబడి చిలువలో వేలాడుతూ వచ్చినాడు. తలపై ముండ్ల కిరీటం పెట్టబడుతూ వచ్చినాడు. ముఖంపై ఉమ్మివేయబడుతూ వచ్చినాడు. ఘోరమైన అవమానాన్ని మన కొరకై ఆయన పొందుతూ వచ్చాడు. మనము అభివృద్ధి పొందాలని ఆయన యొక్క ఆ విధమైనటువంటి మరి చిలువకు అర్పించుకున్న విధానము, మన కొరకు చేసిన కార్యాన్ని బట్టి ఆయన మన యందు నిలిచి ఉన్నాడని అర్థమవుతాం. అట్లాగే నువ్వు నా కొరకు సిలువ కార్యం చేసినావు ప్రభువా, ఇదిగో నేను నీ కొరకు నా జీవితాన్ని సమర్పించుకుంటాను అనేటువంటి వాళ్ళే ఆయన యందు నిలిచి ఉండేవాళ్ళు. అటువంటి వారిలో అందే ఆయన నిలిచి ఉంటాడు. కానీ ఇక్కడ సిలువ కార్యం జరిగించబడిన అనుభవంలో మనం కూడా ఆయనకు లోబడి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. మనల్ని విమోచించినాడు. మనలను ఫలితం లేని లేకపోతే ఫలము లేని మన జీవితంలో ఫలమును తీసుకురావాలని ఉద్దేశించినాడు. నిర్జీవులమైపోతున్న మనము ఉజ్జీవింపబడాలని ఆయన కోరుతూ వచ్చినాడు. తన అమూల్యమైన రక్తమును కలువరి సిలువలో చిందిస్తూ వచ్చినాడు. ఆయన చిందించిన రక్తములో మన ప్రతి పాపాన్ని కడుగుతూ వచ్చినాడు. అందుకే 3వ వచనంలో రాయబడింది 15:3లో, అందువలన మీరిప్పుడు పవిత్రులు. యేసు ప్రభు చిలువ రక్తంలో ఎవరైతే కడుగుపడతారో వాళ్ళే పవిత్రులు. అక్కడ అన్నాడు, నా మాటను బట్టి, నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు. కాబట్టి ఇలాంటి అనుభవంలో మనము మన జీవితాన్ని ఫలభరితం చేసుకుంటే దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం ఉంటాం. కనుక మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలంటే ఇలాంటి అనుభవం తప్పనిసరిగా ఉండాలి. యేసు ప్రభు మన యందు ఉండాలి, మనం ఆయన యందు ఉండాలి. అలాంటి వారంగా దేవుడిని మహిమపరుస్తామని దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి, రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యంలో మన రెండవ మాటగా మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఇక్కడ రాయబడిన రెండవ మాట, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులు ఉండెదరు. కాబట్టి రెండవదిగా మనకేం జ్ఞాపకం చేయబడతా ఉందంటే దేవుని వాక్యమందు నిలిచిన వారమై ఉండాలి. మనం దేవుని వాక్యమందు నిలిచిన వారమై ఉండాలి. దేవుని వాక్యమును గ్రహించిన వారమై ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎరిగి ఆ ప్రకారంగా మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్న వారమై ఉండాలి. అప్పుడే ఆయన మహిమపరచబడతాడు. మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలంటే దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. దేవుని వాక్యమందు నిలిచి ఉండి మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్న వాళ్ళెవరో వారే ఆయనకు శిష్యులుగా ఉంటారు. వారే ఆయన శిష్యులు. కాబట్టి అలాంటి అనుభవం మనకు అవసరం. వాక్యమందు నిలిచి ఉండుట అనేది కూడా దేవునికి మహిమను తీసుకొచ్చే విధంలో మనల్ని ఉంచుతుంది. వాక్యమందు నిలిచిన వారమైతే దేవుడిని మహిమపరిచే వారంగా మనం ఉంటాం. కనుక ఇలాంటి అనుభవం మనకేం తీసుకొస్తుందంటే మన జీవితాన్ని ఆయన సమర్పించుకుని ఆయన శిష్యులుగా మనము ఉండే ఆధిక్యత ప్రభు మనకిచ్చిన వాడుగా ఉన్నాడు. చూడండి అక్కడ, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అనండి. నమ్మిన యూదులు, అందరూ యూదులందరితో కాదు, నమ్మిన యూదులందరూ యేసు ప్రభు నమ్మలేదు, కొందరు నమ్మారు. ఆ నమ్మిన వారితో చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులు అవుతారు.
వాక్యమందు నిలిచి ఉండి ఏం చేయాలా? గ్రహించాలి. గ్రహించిన వారై ఉంటే మీరు నాకు శిష్యులు అవుతారు అని ప్రభు చలవిస్తున్నాడు. కనుక ఇందువలన దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి, ఇప్పుడు చూడండి, ఆయన శిష్యులుగా మనం చేయబడిన తర్వాత మనకేం అనుభవం వస్తుంది? ఆయన వెంబడించే అనుభవం వస్తుంది, ఆయనను అనుసరించే అనుభవం. అందుకే యేసు ప్రభువుని అనుసరించడం అనేది మన జీవితంలో చాలా అవసరం. ఎవరైతే యేసు ప్రభువుని అనుసరించే వ్యక్తులు ఉంటారో వారు దేవునికి ఎంతో ఘనతను తెస్తారు. కాబట్టి యేసు ప్రభువుని అనుసరించేటువంటి శిష్యులుగా మనం చేయబడటం ద్వారా అలాంటి మహిమ దేవునికి తీసుకొచ్చే వారంగా ఉండాలనేదే దేవుడు కోరుతున్నాడు. అలాంటి అనుభవం మనకు రావాలంటే వాక్యంలో మనకు పట్టుండాలి, వాక్యము ఎరిగిన వారమై ఉండాలి, వాక్యమును గ్రహించగలిగిన వారమై ఉండాలి. ఏదో వాక్యము విని వదిలేయటం కాదు, వాక్యాన్ని చదివి న్యూస్ పేపర్ లాగా పక్కన పడేయటం కాదు. వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యాన్ని బాగా నెమరు వేయాలి, వాక్యాన్ని బాగా ఏం చేయాలి? స్టోర్ చేసుకోవాలి. మన మనసులో ఎప్పుడు వాక్యాన్ని పెట్టుకొని తలపోసుకుంటూ ఉండాలి. ప్రభువు చేసిన కార్యాలను తలపోసుకునేటువంటి వాళ్లకు వాక్యాన్ని స్టోర్ చేసుకునే గుణం కూడా ఉంటుంది. వాక్యాన్ని వారి హృదయంలో నింపుకుంటారు. అలాంటి వాళ్ళే ఆయన శిష్యులై ఆయన వెంబడించేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. అందువలన వాక్యమందు నిలిచిన వారైతే దాన్ని గ్రహిస్తారు, జీవితాలను సమర్పించుకొని నాకు శిష్యులుగా చేయబడతారు. వారి వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది రెండో విషయం. మూడో విషయం చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా ఎవడును ప్రభుకిష్టుడయుండుట అసాధ్యము అని వ్రాయబడింది. హెబ్రీ 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువానికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా అని వ్రాయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. విశ్వాసము లేనివాడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు. రెండవది, దేవునిని వెదుకువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఆయనను వెదకుట అనే అనుభవంలో మనము ఉండాలి. యేసు ప్రభువును వెదకాలి, యేసు ప్రభువుని కనుగొనాలి. యేసు ప్రభు ఆయన వెంబడించేటువంటి వాళ్ళకి ఏం అవసరం చెప్పండి? ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వెదికి వెళ్ళేటువంటి అనుభవంలో వాళ్ళు ఉండాలి. అంటే ఇది అక్కడ మనకు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కాబట్టి చూడండి ప్రియులారా, దేవుణ్ణి వెదికేవారుగా ఎవరుంటారో, ఆయనను వెదికేటువంటి వాళ్ళుగా ఎవరుంటారో వాళ్ళు ఫలించేవారుగా ఉంటారు. ఈ రోజుల్లో మనం ఏం వెతుకుతున్నాం చెప్పండి? దేవుణ్ణి వెతుకుతున్నామా? దేవుణ్ణి వెతుకుతున్నవారు ఫలము గలవారని వాక్యంలో వ్రాయబడింది. దేవుణ్ణి వెదకి ఫలించేటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు దేవునికి మహిమ తీసుకొచ్చే వారంగా మనము ఉంటాం. దేవుణ్ణి వెదకాలంటే మనకేమవసరం? విశ్వాసము అవసరం. దేవుణ్ణి వెతకడం కొరకు ఏమవసరం? విశ్వాసంతో కూడిన జీవితం అవసరం. అంతేకాదు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా అనేటువంటి ఆ మాట మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థనా జీవితం గలవాళ్ళు ఫలించేవారు ఉంటారు, వారు దేవునికి మహిమను తీసుకొచ్చేవారుగా ఉంటారు. ప్రార్థన చేసేటువంటి అనుభవం గలవారు దేవుడు వారికి సహాయం చేసినప్పుడు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారు. చూడండి, ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, నాకు ఫలానా అవసరం ఉంది, మీరే సహాయము చేయండి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయగానే దేవుడు అద్భుతంగా మనకు సహాయం చేస్తాడు అనుకోండి. చేసినప్పుడు ఏం చేస్తాము? ప్రభువా, నేను ఫలానా అవసరత కొరకు నేను నీ దగ్గర కనిపెట్టాను, నువ్వు నాకు సహాయం చేసినావు, నీకు వందనాలని ప్రభువుని ఆరాధించే వ్యక్తులుగా మనము ఉంటాం. అంతే కదా? ఎప్పుడైనా దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయపడిన తర్వాత దేవుడిని ఘనపరిచేటువంటి, లేకపోతే ఖచ్చితంగా చెప్తాం,
దేవునికి ఎన్నో వందనాలు అంటాం. మనం వెంటనే అంటాం కదా, ఏదైనా మనకు అడిగినప్పుడు ఇచ్చినప్పుడు దేవునికి ఎన్నో స్తోత్రాలు వందనాలు అని అంటాం. అదే ఆయనకు మహిమను తీసుకురావడం అంటే. కనుక ఆయన్ను వెదకేటువంటి వాళ్లకు ఫలం ఇచ్చేటువంటి వాడు. అంటే ప్రార్థన చేసినప్పుడు వారికి దయచేసే దేవుడు ఎప్పుడైతే వారి ప్రార్థన విని వారి సహాయం చేస్తాడో వాళ్ళు కూడా ఏం చేస్తారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంటే దాన్ని ఏమంటారంటే ఆయనను ఘనపరిచేవారుగా వాళ్ళు, మహిమపరిచేవాళ్ళుగా వాళ్ళు ఉంటారు. మూడవ సంగతిలో మనం ఏం చూస్తున్నామంటే దేవుణ్ణి వెదకుట అంటే ప్రార్థన చేసిన అనుభవంలో ఫలమును పొందిన వారంగా మనం ఆయన మహిమపరిచే స్థితిలోనికి తీసుకురాబడినందున మనం ప్రభువుని ఆరాధించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఇది మూడవది. నాలుగవ చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము దయచేసి చూడండి. ఫిలిప్పీ 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు కలిసి ఉన్నాయి. 9-11 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుతాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను అని అన్నాడు. ఇక్కడ నీతి ఫలములతో నిండుకున్న వారైన ఎవరైతే వాళ్ళు ఉంటారో వారు దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లుగా వారు నీతి ఫలములతో నింపబడిన వారైన వారుగా ఉంటారు. అంటే దేవునికి మహిమా స్తోత్రములు కలుగునట్లుగా మనం ఉండాలని మనను నీతి ఫలములతో నింపిన ప్రభు. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ప్రభు రాకడ వరకు నిందారహితులముగా మనం ఉండటాన్ని జ్ఞాపకం చేస్తుంది. నీతి ఫలములు ఎవరి జీవితంలో ఉంటాయో వాళ్ళే ప్రభు రాకడ వరకు నిర్దోషులుగాను నిందారహితులుగాను వాళ్ళు. అంటే ఇది మనకేం జ్ఞాపకం చేస్తున్నట్టు నిరీక్షణతో కూడిన జీవితం. ఈ నీతి ఫలములతో నిండుకున్న వారు దేవుని మహిమ కొరకు లేదా ఆయన యొక్క మహిమయు స్తోత్రము కలుగునట్లుగా వారు నీతి ఫలములతో నిండుకొని నిందారహితులుగా ప్రభు రాకడ కొరక ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఇందులో మనకేం కనబడుతుందంటే నిరీక్షణ కనబడుతుంది. నిరీక్షణ గలవారు ప్రభువును మరి ఎవరైతే నమ్మిన వారు ఉన్నారో, ఎవరైతే నేను కూడా పరలోకం వెళతానని విశ్వాసం గలవారు ఉన్నారో అట్టి వారి కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యం కొరకు కనిపెట్టేవాళ్ళుగా వాళ్ళు ఉంటారు. ఏమి నిరీక్షణ చెప్పండి, వాళ్ళకి ఏముంటుంది? ఇదిగో నేను ప్రభువు నమ్మాను, పరలోక రాజ్య వారసునిగా చేయబడ్డాను, నా కొరకు ప్రభు పరలోకంలో వెళ్ళి స్థలము సిద్ధపరిచాడు, ఒకరోజు వస్తాడు నన్ను ఆయన దగ్గరకు తీసుకుని వెళతాడు అనేటువంటి నిరీక్షణతో కూడిన జీవితం మనకు ఎట్లా వస్తుందంటే నీతి ఫలములతో నిండుకొనిండుట ద్వారా వస్తుంది. కాబట్టి ఈ నీతి ఫలములు గల జీవితము గలవాళ్ళు దేవునికి మహిమా స్తోత్రములు చెల్లించేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే నిందారహితంగా ఉంటుంది, నిర్దోషంగా ఉంటుంది, నిష్కపటంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి కళంకము లేని జీవితంగా వాళ్ళ జీవితము ఉంటుంది. ప్రభువు ఎప్పుడైనా వచ్చినా నేను ఆయనతో వెళ్ళిపోతాను అనే నిరీక్షణ కలిగిన జీవితంగా జీవితం ఉంటుంది. అటువంటి వాళ్ళే దేవునికి మహిమ స్తోత్రములు చెల్లించేటువంటి వాళ్ళుగా వారు ఉంటారని, వాళ్ళు అలా ఉండాలని ప్రభువు వాళ్ళ నీతి ఫలములతో నింపిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రభు రాకడ కొరక ఎదురు చూచే నిరీక్షణ గల జీవితం ఎట్లా వస్తుంటే నీతి ఫలములతో నిండుకున్నట్టు ద్వారానే వస్తుంది. వారే ప్రభువుకి మహిమను ఆరోపించే వాళ్ళుగా ఉంటారు. ఇది 4వ సంగతి. 5వ సంగతి చూడండి, కీర్తనల గ్రంథం. దానికంటే ముందు యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 60:21లో ఒక మాట చూసుకుని మనం ముందుకు వెళదాం. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి
దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ఇక్కడ దేవుని ఏర్పాటులో దేవుడిని మహిమపరిచేట, అంటే దేవుడు తను తాను మహిమపరుచుకున్నట్లు దేవుడు నాటిన కొమ్మగా ఉండి వారు ఫలించేటువంటి వాళ్ళుగా ఎవరుంటారో వాళ్ళు దేవునికి మహిమను తీసుకొచ్చేవారుగా ఉంటారు. కనుక దేవుడు నాటిన కొమ్మ, చూడండి, ఇది మొదట రావాలి ఈ సబ్జెక్ట్ అవసరాన్ని బట్టి. కానీ ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే మనం ఒక దేవుడు నాటిన ఒక కొమ్మ. అందుకే దావీదు కూడా అంటాడు, నీవు నాటిన కొమ్మను కాయుము అంటాడు. దేవుడు నాటిన కొమ్మను దేవుడు కాసేవాడుగా, భద్రపరిచేవాడుగా ఉంటాడు. కనుక దేవుడు నాటిన ఈ కొమ్మ ద్వారా వారికి ఏం కలుగుతుందంటే దేవుని యొక్క ఏర్పాటును బట్టి వారు దేశమును స్వతంత్రించుకునేవారుగా వాళ్ళు ఉంటారు. నేను నాటిన కొమ్మనుగా, నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకునేవారుగా వారు ఉంటారని రాయబడింది. కనుక మనము దేవుడు నాటిన కొమ్మలం, లేకపోతే ఆయన నాటిన చెట్లం. యేసుప్రభు దేవుడు ఒక మాట అన్నాడు ఒకసారి, ఏమన్నాడంటే, దేవుడు ప్రజలను ఎలా పోలుస్తూ వచ్చాడంటే ఒక వ్యక్తిని ఒక చెట్టుగా పోలుస్తూ వచ్చాడు. ఆ చెట్టు ఎలాగైతే ఎదిగి ఫలించేదిగా ఉంటుందో, అభివృద్ధి పొందేదిగా ఉంటుందో, ఎలాగైతే ఆ ఫలాలతో నిండుకున్న చెట్టుగా ఉంటుందో, అలాంటి చెట్టుగా ఆ చెట్టు ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక అట్లాంటి దేవుడు నాటిన కొమ్మగా మనం ఉండటం ద్వారా ఆయనకు మరి మహిమను తీసుకొచ్చే వాళ్ళంగా మనం ఉంటాము అనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సరే, 6వదిగా చూడండి, ఒక మాట చివరికి నేను ముగిస్తాను. 6వదిగా కీర్తనలు 192వ అధ్యాయం, కీర్తనలు 92వ అధ్యాయం 15వ వచనం. కీర్తనలు 92వ అధ్యాయము 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు అని వ్రాయబడింది. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు అని వ్రాయబడింది. అంటే ముసలితనం వరకు వారు సారము కలిగిన వారుగా ఉంటారు. ఎంత వృద్ధాప్యమైనా కూడా వారు సారం కలిగిన వారు ఉంటారు, చిగురు పెట్టుచున్నట్లు. అంటే చూడండి, మోడు వారిపోయిన చెట్టుకు చిగురు పుడితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, అట్లనే చాలా వృద్ధాప్యములు కూడా దేవుని కొరకు చిగురించేటువంటి జీవితాలు మనకి ఇవ్వబడిన పరిస్థితి ఉంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి స్తుతిస్తాము. 92వ కీర్తన 1వ వచనంలోనే వ్రాయబడింది, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కనుక ఎవరైతే ఇలాంటి ముసలితనమంది ఇంకా చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉంటారో వాళ్ళు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. కనుక ముసలితనములో కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆధిక్యత వారు కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి ఇలాంటి అనుభవాలు మన జీవితంలో దేవుడు మనకు కలుగు చేసే కారణం ఏంటంటే ఆయనను మహిమపరచాలనేటువంటి కారణం. ఇంకా ఆయన ఒకటే కారణం అంతే, మీరు నన్ను మహిమపరచండి అని కోరుతున్నాడు. మీరు మహిమపరచాలంటే ఫలించిన జీవితం మీకు అవసరం, ఫలించుట అవసరం. ఎలా ఫలిస్తామంటే ఆయన యందు మనము, మన యందు ఆయన నిలిచినట్టు ద్వారా ఫలిస్తాం అని వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాం. రెండవదిగా ఎలా ఫలిస్తామంటే వాక్యం నిలిచిన వారైతే మనము ఫలించిన వారంగా, ఆయన వెంబడించే వారంగా, ఆయనకు మహిమను తీసుకొచ్చే వారంగా ఉంటాం. ఆయన శిష్యులుగా ఆయన వెంబడించే వారంగా, ఆయన మహిమపరిచే వారంగా ఉంటాం. మూడవదిగా మనం ఎలాంటి అనుభవంలో ఆయన మహిమపరుస్తామంటే ఆయనకు ప్రార్థన చేసి ఆయన ద్వారా ఫలము పొందిన అనుభవంలో ఆయన ఆరాధించే వారంగా ఉంటాం. నాలుగవదిగా మనం ఎలాంటి అనుభవంలో ప్రభువుని మహిమపరుస్తామంటే ఆయన కొరకై ఆయన రాకడకు ఎదురు చూసే నీతి ఫలములు నిండిన వారంగా, ఆయన మహిమపరిచే వారంగా మనం ఉంటాం. నాలుగవదిగా. ఐదవదిగా మనం ఎలాంటి అనుభవంలో ఆయనను మహిమపరిచే వారంగా ఉంటామంటే నాటిన కొమ్మగా చిగురు పెట్టబడుచు ఉండే నీతివంతుడైన జీవితం కలిగినటువంటి వాళ్ళంగా ఆయన మహిమపరిచే వారంగా మనం ఉంటాం. ఇలాంటి అనుభవం కలిగి దేవుణ్ణి ఘనపరచాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును.
అందువలన మీరు నాకు శిష్యులై ఉండెదరు అని వ్రాయబడి. మీరు బహుగా ఫలించుట అనేటువంటి అనుభవంలో మనము దేవుని మహిమను పరచాలని దేవుడు కోరుతున్నాడు. అందుకు యేసుప్రభు కలువరి శిలువలో మనల్ని విమోచించుట కొరకై ఆయన బలి అర్పణ కావాల్సి వచ్చింది. మనం ఆయన శిష్యులుగా చేయబడిన అనుభవంలోకి తీసుకురాబడుతూ వచ్చాము. ఆయన వెంబడించేటువంటి వారంగా చేయబడుతూ వచ్చాము. ఆయనను ప్రార్థించి ఫలములు పొంది ఆయన మహిమపరిచేవారుగా, ఇట్లా అంటే అనేక అనుభవాలు మనకు తీసుకురాబడినటువంటి కారణం ఏంటంటే దేవుని మహిమ కొరకే. అందుకని ఒక మాట వ్రాయబడింది, 1 కొరింథీ 10:31 వ్రాయబడింది. ఏం వ్రాయబడిందంటే, మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడని వ్రాయబడింది. 1 కొరింథీ 10:31. మీరు ఏమి చేసినా కూడా దేవుని మహిమపరచడానికి చేయాలి. మీరు అన్నం తిన్నా, నీళ్లు తాగినా, పని చేసుకుంటున్నా, ఏదైనా పనిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా కూడా మీరేమి చేసినాను దేవుని మహిమ కొరకే చేయాలి. కనుక అందువలన దేవుని మహిమపరచబడుతూ ఉన్నాడు. ఇలాంటి అనుభవం మనం ఉండాలనేది ప్రభు కోరుతున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అనే అనుభవంలో మనము ఇలాంటి జీవితం కలిగి ప్రభువుని మనము ఆరాధించే వారంగా ఉంటాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. ఆరాధించండి.